హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక ఫంక్షన్ అండ్ వనభోజనాల వీడియో అండి. ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కొల్కూర్ విలేజ్, మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అనమాట. సో ఇక్కడ మా మేనమామ మనమడికి మనమరాలకి ఏమంటారు, కొత్త బట్టలు అంటే చీర పంచ కట్టించారనమాట. ఆ పుట్టోళ్ళను పుట్టు పంచలు అంటారు. ఆ ఫంక్షన్ వీళ్ళు టెంపుల్ దగ్గర చేద్దామని అనుకున్నారు. సో టెంపుల్ దగ్గర అతి కొంతమంది సన్నిహితులతో చేసుకున్నారు. సో అందుకనే వంటలు కూడా మనమే చేసుకుందాము, వనభోజనాలు లాగా కూడా ఉంటుంది అని డిసైడ్ అయినట్టున్నారు. సో మేము కూడా కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మా చేతి వాటం కూడా మేము చూపించేసి వచ్చినాం అనమాట. సో ఎర్లీగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఈవినింగ్ నాకు మళ్ళీ తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. కొంచెం తొందరగా వెళ్ళి కలిసేసి మళ్ళీ తొందరగా ఇంటికి వస్తే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. కానీ మళ్ళీ అదే లేటే అయింది, ఎందుకంటే అందరం కలిసాం కాబట్టి సరదాగా ఉంటుంది, మనకు కూడా రావాలనిపించదు. సో హార్డ్గా సరే ఎలానో మొత్తం మీద 4 o'clock వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో వెళ్ళిన ప్రతి దగ్గర నా చేతి వాటను చూపించేసి అసలు నా వంటలతో వాళ్ళని చంపేయడమే నా పనిగా పెట్టుకుంటాను. ఏదో అండి, అంటే సరదా అనమాట కుకింగ్ చేయడం. సో అలా కుకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అన్ని చిన్నప్పటి మాటలు మాట్లాడుకుంటూ అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఫంక్షన్ అయితే చాలా నీట్గా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫంక్షను. ఇక్కడ టెంపుల్ దగ్గరే కళ్యాణ మండపం లాగంటే సీతారాములు కళ్యాణం చేసి ఒక మండపం లాగా ఉంది, అక్కడ చేశారు. సో వంటలు అయితే చకచక చేసేసినాం అందరం కలిసి. సో మీరు మా వంటలు ఎలా చేస్తున్నాం, మేము ఎలా సరదాగా మాట్లాడుతున్నాం అనే మా మాటలు వినండి, మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి. ఇంకోటి బేబీ కాగిన ఉందన్నావు కదా, అయినా కారం పడతలేదు, అంత ఘాటు కాదు. వంట చేసేసిన తర్వాత సరదాగా ఇలా పిల్లలతో కొద్దిసేపు టైంపాస్ చేసిన. ఇందులో ఒకడున్నాడు చిన్నోడు బుడ్డోడు, ఎంత ఫాస్ట్ ఉన్నాడంటే వాడి ఏజ్ నాకు తెలిసి 3 or 4 years 3 years ఉంటుందేమో. సో వాడి నోట్లోంచి వెళ్ళే ప్రతి మాట ఆనిముత్యమే. అసలు వాడి నోరు తెలిస్తే శివుడు అంటాడు, కాలభైరవుడు అంటాడు, నరసింహస్వామి అంటాడు, అవే స్టోరీలు చెప్తుంటాడు. అండ్ ఫోన్లో చూడడం కూడా అవే చూస్తుంటాడు. నిజంగా గాడ్ గిఫ్ట్ ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి. అండ్ చిన్నది వాళ్ళ చెల్లెలు కూడా అంతే, చాలా బ్రిలియంట్, అసలు చాలా బ్రిలియంట్. అంటే అలాంటి పిల్లలను పెంచిన తల్లిదండ్రులు నిజంగా గ్రేట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇదే చిన్న హాల్, ఇది సీతారాముల కళ్యాణం చేయడానికి కట్టించారు. కానీ చిన్న పెళ్ళిళ్ళు ప్రోగ్రామ్స్ అవుతుంటాయంట. సో ఇక్కడ వాళ్ళకు ఓడిబియ్యం పోస్తున్నారు. ఓడిబియ్యం తెలంగాణలో తెలుసు కదా మీకు అందరికీ. సో ప్రతి ఫంక్షన్కి ఖచ్చితంగా ఓడిబియ్యం అనేది ఉంటుంది. ఓడిబియ్యం పోయడం, పిల్లలకు బట్టలు ఆల్రెడీ కట్టించేసిండ్రు. ఇక్కడ నిల్చుంది మా బావ అన్నలు, వీళ్ళని అందరినీ కలుసుకొని ఇలా స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ చెట్టు కింద ఇందాక మేము వంటలు చేసింది. సో ఆ చెట్టుకి ఈ హాల్కి ఇంత దూరం ఉందన్నమాట, చూపిస్తున్నాను. సో ఇదంతా గుడి ప్రాంగణం, ఇదే అండి ఆ హాల్, అంటే చిన్న ఫంక్షన్ చేసే హాల్ ఇదే. ఇక్కడే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మీకు వీడియోస్లో పెట్టాను నేను. సో ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, టెంట్స్ వేసుకోవచ్చు, చాలా స్పేస్, ఎట్లా అంటే అట్లా సెట్టింగ్ చేయించుకోవచ్చు. నిజంగా ఇక్కడ పెళ్లి చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందేమో. ఇదే మనం సైడ్ నుంచి చూస్తున్నాం టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్. సో ఇలా ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. అక్కడ ప్రోగ్రామ్ అవుతూ ఉంటే ఇక్కడ లేట్ అయిపోయిందని చెప్పేసి జెంట్స్ తినడానికి వచ్చారు.
సో బజ్జీలు ఒకటి పెండింగ్ అయిపోయినాయి, ఎందుకంటే వేడి వేడిగా వేసిద్దామని చెప్పేసి పిండి పక్కన పెట్టేసి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. జెంట్స్ తినడానికి రాగానే ఇంకా పరిగెత్తుకొని వచ్చేసిన, మళ్ళీ నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి బజ్జీలు వేస్తారేమో, ఆ క్రెడిట్ కొట్టేస్తారేమో అని చెప్పేసి నేనే పరిగెత్తుకొని వచ్చిన. సో నేను బజ్జీలు ఎలా వేస్తానో మీకు అందరికీ తెలుసు కదా. సో బజ్జీలు వేయడంలో నేను ఎంత పర్ఫెక్ట్ అంటే నా తర్వాతనే అందరూ అని నేను ఫీల్ అవుతాను. సో అలా బజ్జీలు అయితే వేసేసిన. బజ్జీలు తిని చూసి అందరు బాగున్నాయి అన్నారు. కోర్స్ నేను వేస్తే బజ్జీలు చాలా బాగుంటాయి, మీకు కూడా తెలుసు కదా, బిల్డప్ కాదు నిజంగానే. సో తిన్న వాళ్ళు ఉన్నారు కదా, ప్లీజ్ కామెంట్ చేయండి కదా. మంజుల, వేణి, సవిత, ఏ సుక్కు నువ్వు కూడా బజ్జీ తిన్నావు కదా, నువ్వు కూడా కామెంట్ చేయి. అక్క నువ్వు కూడా కామెంట్ చేయి కింద, బజ్జీలు ఎలా ఉన్నాయి, లేకపోతే మా వాళ్ళంతా బిల్డప్ ఇచ్చిన అనుకుంటారు. సో చూడండి ఇలా అందరు తింటున్నారు. పాపం వీళ్ళు కూడా అన్ని రెసిపీస్ టేస్ట్ చేసి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నారంట. అంటే నేను వినలేదు, అన్నారంట. పక్క వాళ్ళు చెప్తే విన్నాను. కోర్స్ వంటలు అయితే చాలా బాగున్నాయి, నేను ఒకదాని చేయలే, అందరం కలిసి చేసినాం కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్కనే గుండం ఉంది. సో గుండంలో వెళ్ళి దీపాలు వెలిగిద్దాం అనుకున్నాం. ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని అక్కడికి వెళ్ళి గుండంలో దీపాలు వెలిగిస్తాం. మీరు కూడా వచ్చి చూడండి. ఇందాక ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు నేను లేను కదా, అక్కడ బజ్జీలు వేస్తున్నాను కదా. సో అది కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసిన. పాపం వీళ్ళు కూడా ఆకలిస్తుందని వెళ్ళిపోతుంటే బలవంతంగా తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఒక చిరు కానుక ఇచ్చేసిన. ఇప్పుడు వీళ్ళకి ఈ కానుకల కన్నా ఆకలి ఎక్కువవుతుంది పాపం. అయినా సరే మా కోసం అని బలవంతంగా వచ్చి చైర్లో కూర్చున్నారు. అక్కడ బజ్జీలు అన్నీ పిలుస్తున్నాయి పాపం వీళ్ళని. సో ఇదండి ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. నేను ఇప్పుడు పక్కనే ఉన్న గుండంలోకి వెళ్ళిపోతాం. సో మీరు కూడా మాతో పాటు గుండంలోకి వచ్చేసేయండి. ఓం నమ శివాయ గట్టిగా, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. పో అత్తెం బడలు ఏమైతే పెద్దమ్మ మెల్లదు. చూస్తున్నారు కదా గుండం ఎంత ప్రశాంతంగా ఉంది కదా. అన్ని మెట్లు దిగి మేము కింది దాకొచ్చి దీపాలు పెడుతున్నాం. ఇలా ఈ గుండంకి కూడా భగవంతుని ఈ మందిరానికి అంటే ఆ శివాలయానికి ఎంత చరిత్ర ఉందో ఈ గుండంకి కూడా అంత చరిత్ర ఉందంట. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుండంలో మేము కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము వెలిగించిన దీపం శివార్పణ వస్తువు అనుకుంటూ వెలిగించినాం. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా నిజంగా అదృష్టవంతులు. ఈ గుడి వాళ్ళ ఊర్లో ఉండడం నిజంగా వాళ్ళ అదృష్టం. మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇదండి మా వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ప్రతి వీడియో చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బాయ్ చెప్పే టైం స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక కమీడియన్ ఉన్నారు. చెప్పవా జిందగీ గురించి? చెప్పు స్టార్ట్. ఈరోజు మా చెల్లి గారి పిల్లల్ని ఫంక్షన్ అయింది. ఏం ఫంక్షన్ అంటే ఓన్లీ పిల్లోడికి పుట్టుపంచులు ఇచ్చారు. ఆ ఫంక్షన్కి అందరం సదాశివ టెంపుల్కి వచ్చాము. ఇది కొల్కూరు విలేజ్లో ఉంటుందండి. నేను ఇప్పుడు ఈరోజు వనభోజనాలుగా మా చెల్లి ఇక్కడ భోజనాలు పెట్టించింది చింత చెట్టు కింద తెల్లని గుడి దగ్గర. దీనిలో వచ్చేసి వంటకాలు ఏమిటి అంటే బిర్యానీ అన్నము, టమాటా చట్నీ, పాలకూర పప్పు, ముట్టి వంకాయ, సాంబారు, పెరుగు, బాదుషా, బజ్జీ, మిక్చరు, పెరుగు, వాటర్ అండి. అంతే. అందరు బాయ్.